ఎవరు మొట్టమొదటిగా మొదటి నుంచి మీ అందరికీ తెలిసినదే విద్య వాటికి గతంలో ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిగా విద్య, వైద్యం ఈ రెండింటినీ కూడా ఒక ప్రాముఖ్యత అంశాలుగా, విద్యా వైద్యం ఒక ప్రాముఖ్యత అంశాలుగా ముందుకు తీసుకొని వచ్చినది ఎవరన్నా ఉన్నారంటే అది 2004లో వైఎస్ఆర్ గారు మొదట తీసుకొని రావడం జరిగింది. అంతవరకు కూడా కాలేజీలలో చదవాలి అంటే ఇంజనీరింగ్ కాలేజీలో కావాలా, ఇంకో కాలేజీలో చదవాలి అంటే అది కేవలం ఒక డబ్బున్న వాళ్ళకు మాత్రమే సొంతమవుతుందన్న తరుణం నుంచి 35,000 రూపాయల మొట్టమొదటిగా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు. అదే సందర్భంలోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఒక పేదవారికి ఏదైనా ఇబ్బంది జరిగితే జోబీలో ₹1 లేకపోయినా కానీ కార్పొరేట్ హాస్పిటల్స్లలో మెరుగైన వైద్యం అందించడానికి అది ఆ పథకం తీసుకొని రావడం జరిగింది. ఆరోగ్యశ్రీ అనే పథకం తీసుకొని రావడం జరిగింది. దాని ద్వారా ఎన్నో లక్షల యొక్క ప్రాణాలు కాపాడడం జరిగింది, ఎన్నో గుండెలు నిలబెట్టడం జరిగింది. ఆ విధంగా మొదలైనటువంటి ఈ కార్యక్రమం తర్వాత ఎవడొచ్చినా, ఏ నాయకుడు వచ్చినా కానీ వాటిని ముందుకు తీసుకోబోయే ప్రయత్నమే చేశారు, నిలపాలనే ఆలోచన చేయలేదు. కానీ దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ పోయిన వాళ్ళు, దాన్ని పెంచిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే, ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక వైఎస్ఆర్ ప్రభుత్వం, వైఎస్ఆర్సిపి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ ఫీజు అది 35,000తో మొదలుపెట్టినది, నీ ఫీజు ఎంతైనా సరే ఉండని అది నేను కడతాను అని చెప్పేసి ఒక నమ్మకాన్ని కలిగించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఆరోగ్యశ్రీ అనే దాంట్లో సుమారు 2,000 పైచిలుకు జబ్బులు కూడా దాంట్లో కలిపి వాళ్ళకు మెరుగైన వైద్యం చేయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఈరోజు 5న మేము చేసే ధర్నాకి దానివల్ల ఆ చదువుకున్న వాళ్ళు, ఫీజు కట్టలేని వాళ్ళ ఇబ్బందులు, వాటన్నింటి గురించి కూడా మీ దృష్టికి తీసుకొని రావాలి. కాబట్టి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, విజన్ 2020 అన్నాడు, విజన్ 2047 అని. సో అప్పటికి ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియదు. కానీ మనము మన ఇన్వెస్ట్మెంట్స్ పెడతా అంటాము, మేము పెట్టుబడి అనుకుంటాం. ఏంటి ఆ పెట్టుబడి అంటే ఏంటి? 2047కు నువ్వు ఉంటావో తెలియదు, నేను ఉంటానో తెలియదు. కానీ మనం పెట్టే పెట్టుబడి ఏంటి అంటే అది పబ్లిక్ జనం యొక్క చదువుల మీద, వాళ్ళకు ఆ ఉన్నతమైన చదువులు కల్పించాలి అనే ఒక ఆలోచనే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్. మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే ఆ పేదవాళ్ళకు మనం చదువు కల్పించడమే అనేది. దీని గురించి చాలా పెద్దగా చెప్పక్కర్లేదు. ఒక పేద మధ్యతరగతి కుటుంబంలో వాళ్ళు సంపాదించిన సంపదలో 60 నుంచి 80% కేవలం విద్యకు, వైద్యంకి ఖర్చు చేయబడతారు. ఒక పేదవాడు తన కష్టం ఇంకోటికి రాకూడదు, ఒక మధ్యతరగతి వాడు నేను పడిన ఇబ్బంది నా కొడుకులు కానీ నా బిడ్డలు కానీ పడకూడదు అంటే, వాళ్ళు మెరుగైన సమాజంలో బాగా తలెత్తుకొని తిరగాలి అంటే దానికి ఒకటి విద్య ఒక్క కారణం.
అది ఓడింట్లో అయినా కానీ, డబ్బులున్నోడింట్లో అయినా కానీ, ఇంకోటింట్లో అయినా కానీ, ఇప్పుడు లక్షలు లక్షలు పెట్టి ఎందుకు చదివిస్తుంటారు? వేలు వేలు పెట్టి ఎందుకు చదివిస్తుంటారు? అంటే తన కష్టం రాకూడదు, పిల్లలు మంచి సామాజికంగా సమాజంలో తలెత్తుకొని ఉండాలి, బాగా ఉండాలి అనే ఉద్దేశంతోనే కదా ఆ విధంగా ఒక ఎక్స్పోజర్ వస్తుందనే కాదు. ఈరోజు కనుక మీరు చూస్తే అటువంటి ఇన్వెస్ట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల చదువుల మీద పెట్టడం జరిగింది. వాటికి చాలా చేయడం జరిగింది. స్కూల్స్ బాగా చేయించడం జరిగింది, కాలేజెస్ బాగా చేయించడం జరిగింది, నాడు నేడు అనే కార్యక్రమం తీసుకొని రావడం జరిగింది. డిఫరెంట్ ఇవి చేసుకుంటా రావడం జరిగింది. దగ్గర మనం లెక్కల్లో చూస్తే కదా చంద్రబాబు నాయుడు 2,800 కోట్ల రూపాయలు బకాయిలు పడింది ఈ గవర్నమెంట్ స్టార్ట్ కాకముందు, వైఎస్ఆర్సీపీ స్టార్ట్ కాకముందు అవన్నీ తీర్చడం జరిగింది. దగ్గర పిల్లల హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి 18,000 కోట్ల రూపాయలు ఇంక్లూడింగ్ వసతి దీవెన 20,000 రూపాయలు ఆ హాస్టల్స్లో ఉన్నదానికి ఆ ఫీజుకి సంబంధించి 20,000 రూపాయలు కూడా ఇప్పించే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ విధంగా మెనీ రిఫార్మ్స్. ఇది కేవలం డబ్బులే కదా, యూ ఆర్ ఇన్వెస్టింగ్. నాకు బాగా గుర్తు, మీరు ఎవడైనా కానీ ఇప్పట్లో ఉన్న పిల్లలు మీరైనా కానీ మన గుండెల మీద చేసుకొని చూడండి. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ అదొక ప్రోత్సాహకంగా మీ ఇంట్లో మీ కుటుంబ పరిస్థితుల్లో మీరు సాఫ్ట్వేర్ జాబో లేకుంటే ఇంకో ఉద్యోగమో చేస్తున్నప్పుడు ఆ ఫీజులు కట్టించినది ఎవడు? అది రాజశేఖర రెడ్డి గారు కట్టించిన టైంలోనా కాదా? మళ్ళీ మన 5 సంవత్సరాలు ఆ ఫీజులు కట్టిన ఎవరైనా ఉన్నారు అంటే అది రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారు మీ ఫీజులు కట్టారా లేదా అనేది మీరు ఆలోచించారు. మీ అకౌంట్ స్టేట్మెంట్లో